జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం 64వ శ్లోకం నుండి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః, ఇష్టోసి మే దృఢమితి తతోపక్షామి తే హితం. నీవు నాకు ప్రియమిత్రుడవైనందున జ్ఞానములలోకెల్లా గుహ్యతమైనట్టి నా దివ్యోపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై యున్నందున దీనిని ఆలకింపము. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తొలుత రహస్య జ్ఞానమును, బ్రహ్మజ్ఞానమును, పిదప రహస్య తరజ్ఞానమును ఒసగి ఇప్పుడు రహస్యతమైన జ్ఞానమును అందించుచున్నాడు. పూర్ణ పురుషోత్తమగు శ్రీకృష్ణునకు శరణమునొందుటయే అట్టి రహస్యతమైన జ్ఞానము. నవాధ్యాయము యొక్క చివరన ఎల్లప్పుడూ నన్నే చింతింపుము మన్మనాహ అని తెలిపిన విషయమునే తిరిగి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. గీతోపదేశపు సారాంశమైన ఆ విషయమును నొక్కి చెప్పుటకే ఆ ఉపదేశము తిరిగి ఒసగబడుచున్నది. భగవద్గీత యొక్క ఈ సారాంశమును శ్రీకృష్ణునకు ప్రియుడైన భక్తుడే కృష్ణ భక్తుడు అవగతము చేసుకొనగలడు. సామాన్య మానవుడు దీనిని ఎన్నడూను తెలుసుకొనజాలడు. శ్రీకృష్ణ భగవానుడు ఒసగునున్న ఈ ఉపదేశము వేదోపదేశములలో అత్యంత ముఖ్యమై ఉన్నది. అనగా ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నది జ్ఞానమునందు అత్యంత ముఖ్య భాగమై అర్జునుని చేతనే కాక సర్వజీవులచే అనుసరణీయమై ఉన్నది. 65వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మమే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోనసి మే. సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడు వగుము, నన్ను అర్చింపుము, మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడవగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. భావం: ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడై అతనిచే చింతించుచు అతని కొరకే కర్మ నొనరించుట గుహ్యతమైన జ్ఞానమై ఉన్నది. అనగా ఎవ్వరును కృత్రిమ ధ్యాన పరులు కాకూడదు. శ్రీకృష్ణుని గూర్చి సదా చింతించగలిగే అవకాశము కలుగు రీతిలో జీవితమును ప్రతి ఒక్కరూ మలుచుకొనవలెను. దైనందిన కర్మలన్నీయును కృష్ణునితో సంబంధము కలిగియుండునట్లు వారు చూచుకొనవలెను. ఇది 24 గంటలు కృష్ణుని తప్ప అన్యమును చింతింపలేని విధముగా వారు జీవితమును ఏర్పాటు చేసుకొనవలెను. అటువంటి శుద్ధమగు కృష్ణభక్తి భావనలో నిమగ్నుడైన వాడు తన ధామమును నిక్కముగా చేరగలడని శ్రీకృష్ణుడు వాగ్దానమొసగుచున్నాడు. అతడు శ్రీకృష్ణుని సన్నిహిత సహచర్యమును నీక్తుడు కాగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియమిత్రుడైనందునే అతనికి ఈ గుహ్యతమ జ్ఞానము ఉపదేశింపబడినది. అర్జునుని మార్గము ననుసరించు ప్రతి వారును శ్రీకృష్ణునకు ప్రియమిత్రులై అర్జునుని వలె పూర్ణత్వము నొందగలరు. ద్విజరూపమున వేణువును దాల్చి సుందర ముఖారవిందము గలిగి శిరమునందు నెమలపించమును దాల్చిన నీలిమేఘ శరీర కృష్ణ రూపమునందే ప్రతి ఒక్కరూ
మనస్సును నిలుపవలెనని ఈ శ్లోకము తెలియజేయుచున్నది. శ్రీకృష్ణ భగవానుని గూర్చిన వర్ణనలు బ్రహ్మ సంహిత మరియు ఇతర శాస్త్రములందు గోచరించుచున్నవి. శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆది రూపమునందే మనుజుడు మనస్సును లగ్నము చేయవలెను. శ్రీకృష్ణ భగవానునకు విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరాహాది పలు రూపములున్నను భక్తుడు మాత్రం ఏ ఇతర రూపములందును అనురక్తుడుగాక అర్జునుని ఎదుటనున్న రూపము పైననే మనస్సును కేంద్రీకరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణుని సచ్చిదానంద రూపము నందు మనస్సును సంలగ్నము చేయుటయే పరమగుహ్య జ్ఞానమై ఉన్నది. అర్జునుడు శ్రీకృష్ణుని పరమ ప్రియమిత్రుడగుటచే అతనికి గుహ్య జ్ఞానము వెల్లడింపబడినది. 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మశూచః. సర్వవిధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నిన్ను సర్వపాపముల నుండి నేను ముక్తుని గావింతును. భయము నొందకుము. భావము. పరబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, వర్ణశ్రమ ధర్మ జ్ఞానము, సన్యాసాశ్రమ జ్ఞానము, అసంగత్వము, శమధమాదులు, ధ్యానము మొదలగున వానికి సంబంధించిన జ్ఞానము, ధర్మ విధానములను దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంతవరకు వివరించి ఉన్నాడు. ధర్మ విధానములను పలు విధములుగా సైతము అతడు వర్ణించి ఉండెను. ఇక ఇప్పుడు గీతాజ్ఞానమును సంగ్రహపరచుచు తాను ఇంతవరకు వివరించియున్న ధర్మ విధానముల నన్నింటినీ విడిచి కేవలము తనకు శరణము నొందుమని అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు తానే స్వయముగా రక్షణము నసుగుదునని ప్రతిజ్ఞ చేసినందున అట్టి శరణాగతి అర్జునుని తప్పక సర్వవిధములైన పాప ఫలముల నుండి ముక్తిని చేయగలదు. పాపఫలముల నుండి పూర్తిగా ముక్తుడైన వాడే శ్రీకృష్ణ భగవానుని అర్చనమును చేపట్టగలడని సప్తమాధ్యాయమున తెలుపబడినది. కనుక తాను సర్వ పాపఫలముల నుండి బయటపడనిదే శరణాగతి విధానమును చేపట్టజాలనని ఎవరైనను భావించవచ్చును. అట్టి సందేహాన్ని వృత్తి కొరకే మనుషుడు పాపఫలముల నుండి ముక్తి పొందనప్పటికీ శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందుట ద్వారా ఆ ప్రయత్నముగా ముక్తుడు కాగలడని ఇచ్చట తెలుపబడినది. అనగా పాపఫలముల నుండి ముక్తి నొందుటకు విడిగా తీవ్ర ప్రయత్నము సల్పనవసరము లేదు. శ్రీకృష్ణ భగవానుడే సర్వజీవులను రక్షించువాడని అసంశయముగా ప్రతి ఒక్కరూ అంగీకరించవలను. కనుకనే శ్రద్ధ మరియు ప్రేమతో ప్రతి ఒక్కరూ దేవదేవుడైన శ్రీకృష్ణునకు శరణము నొందవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానునికి శరణము పొందు విధానము హరిభక్తి విలాసము 11.676 నందు ఈ క్రింది విధముగా వివరింపబడినది. అనుకూల్యస్య సంకల్పః ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతిః. భక్తియోగ విధానమును అనుసరించి అంత్యమున శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు గొనిపోవునట్టి ధర్మ నియమములను మాత్రమే మనుజుడు అంగీకరింపవలసి ఉన్నది. మనుజుడు తన ఆశ్రమానుసారం విద్యుక్త ధర్మమును నిర్వహించినను దాని ద్వారా శ్రీకృష్ణ భక్తి భావనాస్థితికి రాలేకపోయినచో అతని కర్మలన్నీయును వృధా కాగలవు. కనుక కృష్ణ భక్తి భావన యందలి పూర్ణత్వ స్థితికి దోహదములు కానటువంటి దేనినైనను మనుజుడు
త్యజింపవలెను. తనను శ్రీకృష్ణుడు అన్ని పరిస్థితుల యందును సర్వ కష్టముల నుండి రక్షించుననేడి నమ్మకమును అతడు కలిగి ఉండవలెను. వాస్తవమునకు దేహమునెట్లు పోషించవలనన్న చింత మనుజునికి అవసరము. ఆ బాధ్యతను శ్రీకృష్ణుడే స్వీకరింపగలడు. తనను నిస్సహాయునిగను మరియు తన జీవన పురోగతికి శ్రీకృష్ణుని ఆశ్రమముగను మాత్రం అతడు తప్పక భావింపవలెను. ఈ విధముగా మనుజుడు పూర్ణ భక్తి భావనలో కృష్ణసేవయందు అత్యంత శ్రద్ధతో నియుక్తుడైనచో శీఘ్రమే ప్రకృతి గుణ సంపర్కము నుండి బయటపడగలడు. జ్ఞాన సముపార్జమున యోగ విధానమున ధ్యానము వంటి వానిపై ఆధారపడిన వివిధ ధర్మ విధానములు మరియు పవిత్రీకరణ విధానములు పలు ఉన్నను శ్రీకృష్ణునికి శరణమునొందిన వాడు అట్టి పలు విధానములను అనుసరించవలసిన అవసరము లేదు. అట్టి కృష్ణ శరణాగతి వృధా కాలవ్యయమును నివారింపగలదు. ఆ విధముగా మనుషుడు శీఘ్రమే పురోభివృద్ధిని గాంచి సర్వ విధములైన పాపముల నుండి ముక్తుడు కాగలడు. కృష్ణ భగవానుని సుందర రూపమునకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు కావలెను. సర్వాకర్షకుడు గనుకనే అతనికి కృష్ణుడనేడి నామము కలిగినది. అత్యంత సుందరము మరియు శక్తివంతమైన శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తి మయరూపమునకు ఆకర్షితుడైన వాడు మిగుల భాగ్యవంతుడు. పలు రకములుగా నున్న ఆధ్యాత్మికులలో కొందరు నిరాకార బ్రహ్మమునకు ఆకర్షితులు కాగా మరికొందరు పరమాత్మతత్వము నెడ ఆకర్షితులగుదురు. కానీ దేవదేవుని సాకార రూపమునకు ఆకర్షితుడైన వాడు అన్నింటికి మించి స్వయం భగవానుడైన శ్రీకృష్ణుని ఎడ ఆకర్షితుడైన వాడు అత్యంత పరిపూర్ణుడు. అనగా సంపూర్ణ భక్తిభావనలో శ్రీకృష్ణ భగవానుకు ఉనర్చబడు భక్తియే రహస్యాతిరహస్యమైన జ్ఞానము మరియు భగవద్గీత సారాంశము అయి ఉన్నది. కర్మయోగులు, తత్వజ్ఞులు, యోగులు, భక్తులనేడి వారందరూ ఆధ్యాత్మికులే ఎనబడును. శుద్ధ భక్తులు మాత్రం అందరికన్నను ఉత్తములు. ఈ శ్లోకమునందు వాడబడిన మాశుచః భయమునందుకము, సంశయింపకము, చింతింపకము అను మాశుచః అను పదము మిగుల ప్రధానమైనది. సర్వధర్మములను విడిచిపెట్టి కేవలము శ్రీకృష్ణునికే శరణ పొందుట మనుజునకెట్లు సాధ్యమగునని ఎవ్వరేని కలతను పొందు అవకాశము గలదు. కానీ అట్టి చింత కేవలం నిష్ప్రయోజనమైనట్టిది. 67వ శ్లోకం. ఇదం తే నాతాపస్కాయ నా భయక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో నభ్యసూయతి. ఇట్టి అగుహ్యతను జ్ఞానమును తపస్సంపన్నులు కానివారికి గాని భక్తులు కానివారికి గాని భక్తియుత సేవలో నిలువని వారికి గాని నా ఎడ అసూయను కలిగిన వారికి గాని ఎన్నడను వివరింపరాదు. భావము. ధర్మ విధానములందలి తపస్సులను ఆకర్షింపని వారికి కృష్ణ భక్తి భావనలో భక్తి యోగమును నిర్వహింప సమకట్టని వారికి, శుద్ధ భక్తుని సేవింపని వారికి, ముఖ్యముగా శ్రీకృష్ణుని చరిత్రాత్మక వ్యక్తిగా మాత్రమే భావించు వారికి లేదా శ్రీకృష్ణుని గొప్పతనము నెడ అసూయను కలిగియుండు వారికి ఈ గుహ్యతమ జ్ఞానమును వివరింపరాదు. అయినను దానవ ప్రకృతి కలిగి
శ్రీకృష్ణుని ఎడ అసూయను కలిగిన వారు సైతం కొన్ని మార్లు శ్రీకృష్ణుని వేరే విధముగా అర్చించుచున్నట్లు గోచరించును. అట్టివారు భిన్న విధములుగా గీతావాఖ్యానము చేయుట అనేడి వృత్తిని చేపట్టి దానిని వ్యాపారముగా కొనసాగింతురు. కానీ శ్రీకృష్ణుని యథార్థముగా తెలుసుకొనగోరువారు మాత్రం అట్టి గీతా వ్యాఖ్యానముల నుండి దూరులు కావలను. భోగాలాలసులైన వారికి గీతా ప్రయోజనము అవగతము కాదు. భోగాలాలసుడు కాకుండా వేద నిర్దేశితములైన నియమములను ఖచ్చితముగా పాటించువాడు సైతము ఒకవేళ భక్తుడు కానిచో శ్రీకృష్ణుని అవగతము చేసుకొనజాలడు. తామను తాము భక్తులుగా ప్రదర్శించుకొనుచు కృష్ణ పరకర్మలయందు మాత్రం నియుక్తులు కాని వారు కూడా శ్రీకృష్ణుని ఎరుగజాలరు. శ్రీకృష్ణుడు తాను దేవదేవుడనియు మరియు తనకు సమానమైనది లేదా తన కన్నను అధికమైనది వేరొక్కటి లేదనియు భగవద్గీత యందు తెలిపిన కారణముగా అతని ఎడ అసూయను కలిగిన వారు పలువురుందురు. కృష్ణుని ఎడ అసూయను కలిగి ఉండేడి అట్టివారు గీతావగాహనకు అసమర్థులు కావున వారికి గీతను బోధింపరాదు. శ్రద్ధారహితులైన వారు శ్రీకృష్ణుని మరియు భగవద్గీతను అవగతం చేసుకునే అవకాశమే లేదు. కనుక శుద్ధ భక్తుని నుండి శ్రీకృష్ణుని అవగతము చేసుకొనకుండా ఎవరును భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నింపరాదు. 68వ శ్లోకం. య ఇదం పరమం గుహ్యమద్భక్తేష్వ విధాస్యతి భక్తిం మయీ పరాం కృత్వా మమే వైశత్య సంశయః. ఈ పరమరహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు. భావము: ఆ అభక్తులైన వారు శ్రీకృష్ణుని గాని భగవద్గీతను గాని అవగతము చేసుకునలేనందున గీతను భక్తులు సమక్షమునందే చర్చించుమని సాధారణముగా ఉపదేశింపబడును. శ్రీకృష్ణ భగవానుని మరియు అతని గీతాజ్ఞానమును యథాతథముగా అంగీకరింపలేని వారు తోచిన రీతి గీతా వ్యాఖ్యానమును చేయుటకు యత్నించి అపరాధులు కారాదు. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడిన వారికే భగవద్గీతను బోధించవలెను. అనగా ఈ చర్చనీయ విషయము భక్తులకు సంబంధించినదే గాని తాత్విక కల్పనాపరులది కాదు. అయినను ఈ భగవద్గీతను శ్రద్ధతో ప్రకటింప యత్నించువారు భక్తియోగమున పురోగమించి శుద్ధమగు భక్తిమయ జీవన స్థితికి చేరగలరు. అట్టి శుద్ధ భక్తి ఫలితముగా మనుషుడు భగవద్ధామమును తప్పక చేరగలడు. 69వ శ్లోకం. నచ తస్మన్మానుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాద్ధన్యః ప్రియతరో భువి. నాకు అతని కన్నను ప్రియుడైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు. 70వ శ్లోకం. అద్యేష్యతే చయ ఇమమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్ట్యః స్యామితి మే మతిః. మన ఈ పవిత్రమగు సంవాదమును శ్రద్ధతో అధ్యయనము చేయువాడు జ్ఞాన యజ్ఞానముచే నన్ను పూజించిన వాడగును. నేను ప్రకటించుచున్నాను. 71వ శ్లోకం. శ్రద్ధావాన సుయచ్చ
శ్రను యథాపియో నరః శోన్పిముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధను అసూయ రహిత్యమును గూడి శ్రవణము చేయువాడు సర్వపాపముల నుండి విడుదలను పొంది అన్యు కర్మలైన వారు నివసించు పుణ్యలోకములను పొందగలడు. భావము: తన ఎడ అసూయను కలిగిన వారికి గీతాజ్ఞానమును బోధించరాదని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయపు 67వ శ్లోకమున స్పష్టముగా పలికి ఉన్నాడు. అనగా భగవద్గీత భక్తుల కొరకే నిర్దేశింపబడి ఉన్నది. కానీ కొన్ని మార్లు భక్తులు బహిరంగముగా గీతోపన్యాసమును గావించుచుందురు. వాటిని శ్రవణము చేయు వారిలో అందరును భక్తులు కాకపోవచ్చును. అట్టి ఎడ వారు ఎందులకై బహిరంగముగా ఉపన్యాసములు గావింతురనేది ప్రశ్న ఉదయింపవచ్చును. అది ఈ విధముగా ఇచ్చట వివరింపబడినది. ఉపన్యాసమునకు వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులు కాకపోయినను వారిలో పెక్కురు కృష్ణుని ఎడ అసూయారహితులను కావచ్చును. అట్టి అసూయారహితులు శ్రీకృష్ణుడు దేవదేవుడనేది విశ్వాసమును కలిగియుందురు. వారు గీతాజ్ఞానమును భగవద్భక్తుని ముహుతః శ్రవణము చేసినచో శీఘ్రమే సర్వపాప ఫలముల నుండి విడుదలను పొంది పుణ్యాత్ములైన వారు వసించేడి పుణ్యలోకములను పొందగలరు. అనగా శుద్ధభక్తుడగుటకు యత్నింపని వాడు సైతము శ్రద్ధతో గీతాశ్రవణమును చేయుట ద్వారా సర్వపుణ్యకర్మల ఫలములను పొందగలడు. కనుక పాపఫలముల నుండి విడుదల పొంది కృష్ణభక్తునిగా నగుటకు ప్రతి ఒక్కరికి కృష్ణభక్తుడు అవకాశం నొసగుచుండును. పాపకర్మల ఫలముల నుండి విడివడిన వారు మరియు ధర్మాత్ములైన వారు సాధారణముగా కృష్ణభక్తిని సులభముగా స్వీకరింతురు. ఇచ్చట పుణ్యకర్మణాం అను పదము మిగుల ప్రధానమైనది. విహితములందు తెలియజేయబడిన అశ్వమేధ యజ్ఞము వంటి గొప్ప యజ్ఞములను ఈ పదము సూచించుచున్నది. భక్తియుత సేవ నొనర్చుటయందు ధర్మ నిరతులైనను విశుద్ధ స్థితిని బడయని వారు భక్త ధ్రువుడు నివసించు ధ్రువలోకమును చేరగలరు. శ్రీకృష్ణుని పరమభక్తుడు అతని ప్రత్యేక లోకమే ధ్రువలోకమని పిలువబడును. 72వ శ్లోకం. కచ్చిరేతశ్రుతం పార్థత్వ యైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఓ పార్థ, ధనంజయ, ఏకాగ్ర మనస్సుతో దీనినంతటిని నీవు శ్రవణము చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహము ఇప్పుడు నశించినవా? భావము: శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట అర్జునునికి ఆధ్యాత్మిక గురువు వలె వర్తించుచున్నాడు. కనుకనే అర్జునుడు భగవద్గీతను సరియైన విధముగా అవగతం చేసుకునేనా లేదా అని ప్రశ్నించుట అతని ధర్మమై ఉన్నది. ఒకవేళ అర్జునుడు అవగతం చేసుకొననిచో అవసరమైన ఏదేని ఒక విషయమును గాని లేదా సంపూర్ణ గీతను గాని శ్రీకృష్ణుడు తిరిగి తెలుపుటకు సంసిద్ధుడై ఉన్నాడు. వాస్తవమునకు శ్రీకృష్ణుని వంటి గురువు నుండి గాని శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు నుండి గాని గీతాశ్రవణము చేసినవాడు తన అజ్ఞానమును నశింపజేసుకొనగలడు. భగవద్గీత ఎనునది ఏదో ఒక కవి లేదా నవలా రచయితచే రచింపబడినది కాదు. అది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణునిచే పలుకబడినట్టిది. కనుక శ్రీకృష్ణుని నుండి గాని అతని ప్రామాణిక ఆధ్యాత్మిక ప్రతినిధి నుండి గాని
ఆ ఉపదేశములను శ్రవణము చేయగలిగిన భాగ్యవంతుడు తప్పక ముక్తపురుషుడై అజ్ఞానాంధకారము నుండి బయటపడగలడు. 73వ శ్లోకం. నష్టో మోహః స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మాయ అచ్యుతే సాధన్మాయచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, ఓ అచ్యుతా, నా మోహము ఇప్పుడు నశించినది. నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారం వర్తించుటకు సిద్ధముగా నున్నాను. భావము. దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం వర్తించుటయే జీవుని సహజ స్థితి అయి ఉన్నది. అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడినాడు. జీవుని నిజమైన స్థితి శ్రీకృష్ణుని నిత్య దాసత్వమే అని చైతన్య మహాప్రభువు కూడా తెలిపియున్నాడు. ఈ సిద్ధాంతమును మరచియే జీవుడు భౌతిక ప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కానీ అతడు భగవానుని సేవలో నిమగ్నుడగుట ద్వారా ముక్తుడు కాగలడు. జీవుని సహజ స్థితి దాసత్వమే గనుక అతడు మాయనో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణునో సదా సేవింపవలసి వచ్చును. ఒకవేళ అతడు శ్రీకృష్ణ భగవానుని సేవించినచో తన సహజ స్థితి యందు నిలువగలడు. కానీ భౌతిక శక్తి అయిన మాయను సేవింపదలచినచో నిఖముగా బంధములో చిక్కుబడగలడు. భ్రాంతియందు భౌతిక జగమున సేవను గూర్చుచు అతడు ఇచ్ఛా కామములచే బద్ధుడైనను తనను తాను జగత్తుకు అధినేత అయినట్లు భావించును. అట్టి భావనయే భ్రాంతి అనబడును. కానీ మనుషుడు ముక్తుడైనప్పుడు అట్టి భ్రాంతి నశించి ఆ దేవదేవుని కోరికల ననుసరించి వర్తించుటకు స్వచ్ఛందముగా శరణాగతుడగును. ఇక మాయలో చివరిదేమన తనను తాను దేవుడనని భావించుట. అట్టి భావన జీవుని బంధించుటకు మాయ యొక్క చివరి జాలమై ఉన్నది. అటువంటి భావనయందు జీవుడు తాను బద్ధుడను కానని కేవలము దేవుడనని భావించును. కానీ మూర్ఖుడైన అట్టి జీవుడు తాను దేవుడైనచో సందేహమెట్లు కలుగుచున్నదనేది విషయమును మాత్రం గుర్తించలేడు. ఆ విషయమును అతడు పట్టించుకొనడు. ఈ భావనయే మాయా యొక్క చివరి జాలమై ఉన్నది. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకుని ఆ దేవదేవుని ఆజ్ఞానుసారం వర్తించుటకు అంగీకరించుటయే మాయాశక్తి నుండి ముక్తిని పొందుట కాగలదు. మోహః అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. జ్ఞానమునకు విరుద్ధమనేది మోహము. వాస్తవమునకు ప్రతి జీవియు శ్రీకృష్ణ భగవానునకు నిత్యదాసుడని అవగతము చేసుకొనుటయే నిజమైన జ్ఞానము కాగలదు. కానీ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలననేది భావనలో జీవుడు తననట్లు దాసునిగా భావించక జగమునకు ప్రభువుగా తలచును. అది ఏ మోహము. ఇట్టి మోహము శ్రీకృష్ణ భగవానుని కరుణచే లేదా కృష్ణ భక్తుని కరుణచే నశింపగలదు. అట్టి మోహము నశించినప్పుడే మనుజుడు శ్రీకృష్ణ భక్తిభావనలో వర్తించుటకు అంగీకరించును. కృష్ణభక్తి రసభావనము అనగా శ్రీకృష్ణుని అజ్ఞానానుసారం వర్తించుటని భావము. జ్ఞానపూర్ణుడు మరియు సర్వాధినేత అయిన శ్రీకృష్ణ భగవానుడే సర్వమునకు ప్రభువనేడి విషయమును భౌతిక శక్తిచే మోహ పరవశుడైన బద్ధజీవుడు ఎరుగజాలుడు. ఆ భగవానుడు తాను కోరినదెల్లా భక్తుల కొసంగుచుండును. సర్వులకు మిత్రుడైన అతడు తన ఆ భక్తుని ఎడ
అధిక ప్రీతిని కలిగియుండును. సర్వులకు మిత్రుడైన అతడు తన భక్తుని ఎడ అధిక ప్రీతిని కలిగియుండును. భౌతిక ప్రకృతిని, జీవులను, అవ్యయమైన అవ్యమ అవ్యయమైన కాలమును నియమించువాడు అతడే. ఆ దేవదేవుడు సర్వ విభూతి సమన్వితుడు మరియు సర్వశక్తి సంపన్నుడు. అతడు తనను సైతము భక్తులకు అర్పించుకొనగలడు. అట్టి శ్రీకృష్ణ భగవానుని తెలియజాలని వాడే మాయకు లోబడి భక్తుడు కాజాలక మాయకు సేవకుడగును. కానీ అర్జునుడు మాత్రం శ్రీకృష్ణుడి నుండి గీతను శ్రవణం చేసిన పిమ్మట మోహము నుండి సంపూర్ణముగా దూరుడయ్యను. శ్రీకృష్ణుడు కేవలము తన స్నేహితుడే గాక దేవుడని అతడు తెలుసుకొనగలిగెను. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని యథార్థముగా అవగతం చేసుకొనగలిగెను. అనగా భగవద్గీత అధ్యయనము శ్రీకృష్ణ భగవానుని యథార్థముగా అవగతం చేసుకొనుటకే అని విశదమగుచున్నది. మానవుడు జ్ఞానపూర్ణుడై అయినప్పుడు సహజముగా శ్రీకృష్ణుని శరణుజొచ్చును. అనవసర జనబాహుల్యమును తగ్గించుటయే శ్రీకృష్ణ భగవానుని ప్రణాళిక అని అర్జునుడు అవగతం చేసుకొనినంతనే ఆ దేవదేవుని ఇచ్ఛానుసారం యుద్ధం చేయుటకు సమ్మతించెను. దేవదేవుని ఆజ్ఞపై యుద్ధమాచరించుటకు అతడు తిరిగి తన విల్లంబులను చేతపట్టెను. 74వ శ్లోకం. ఇత్యహం వాసుదేవస్య ప్రార్థస్య చ మహాత్మనః సంవాదమిమస్రస మద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికను. ఈ విధముగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణము చేసి తిని. ఆ అద్భుతమైన ఆ సంవాదముచే నాకు రోమాంచమగుచున్నది. భావము. కురుక్షేత్ర రణరంగమున ఏమి జరిగేననేని ధృతరాష్ట్రుడకు తన కార్యదర్శి అయిన సంజయుని గీతారంభమున ప్రశ్నించను. ఈ అధ్యయన విషయమంతయు సంజయుని హృదయమున అతని గురువగు వ్యాసదేవుని కరుణచే విదితమయ్యెను. ఆ విధముగా అతడు రణరంగ విషయములను ఎరుకపరచగలిగను. ఇరువురు మహాత్ముల నడమ భగవద్గీత వంటి అత్యంత ప్రాముఖ్యమైన సంవాదమెన్నడూను జరిగియుండలేదు మరియు భవిష్యత్తులో జరుగు అవకాశము లేదు. కనుకనే ఆ సంవాదము అత్యంత అద్భుతమై యుండెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయముగా తన శక్తులను గూర్చి జీవునకు పరమ భక్తుడగు అర్జునుడు వివరించియుండుటచే ఆ సందేహము వాస్తవమునకు అత్యంత అద్భుతముగానే ఉండగలదు. శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొనుటకు మనము అర్జునుని అడుగుజాడలను అనుసరించినచో తప్పక మన జీవితములు సుఖకరములు మరియు జయప్రదములు కాగలవు. సంజయుడు ఈ విషయమును గుర్తించి దానిని అవగాహనం చేసుకొనుటకు యత్నించుచు ధృతరాష్ట్రునకు దానినంతయు నెరిగించెను. కనుకనే కృష్ణార్జునుల ఎచ్చట నుందరో అచ్చట విజయము తథ్యమని నిర్ధారింపబడినది. 75వ శ్లోకం. వ్యాస ప్రసాదశ్రుత వానేతద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ సాక్షాత్కతయతః స్వయం. అర్జునుతో స్వయంగా సంభాషించుచున్న యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమగుహ్య
వచనములను వ్యాసదేవుని కరుణచే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని. భావం: వ్యాసదేవుడు సంజయునికి ఆధ్యాత్మిక గురువు. తన గురువైన వ్యాసదేవుని కరుణ చేతనే తాను దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకొనగలిగితినని సంజయుడు అంగీకరించుచున్నాడు. అనగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా గాక ఆధ్యాత్మిక గురువు ద్వారా శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకొనవలసి ఉన్నది. భగవదానుభూతి ప్రత్యక్షముగా అనుభవింపవలసినదే అయినను గురువు మాత్రం దానికి మాధ్యమముగా ఒప్పరగలడు. ఇదియే గురు పరంపరా రహస్యము. గురువు ప్రామాణికుడ అయినప్పుడు మనుజుడు అర్జునుని రీతి ఆయన నుండి భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణం చేయవచ్చును. జగమునందు పెక్కురు యోగులు మరియు సిద్ధ పురుషులు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సమస్త యోగ విధానములకు ప్రభువయ్యున్నాడు. అటువంటి శ్రీకృష్ణుడు తనకే శరణమునందమని గీతయందు నిశ్చయముగా ఉపదేశ మొసగియున్నాడు. ఆ విధముగా వనరించువాడు అత్యుత్తమ యోగి కాగలడు. ఈ విషయము షష్ఠాధ్యాయపు చివరి శ్లోకమునందు నిర్ధారింపబడినది. నారదముని శ్రీకృష్ణ భగవానుని శిష్యుడు మరియు వ్యాసుని గురువు దేవుడు కనుక అర్జునుని వలె వ్యాసుడు సైతం పరమ ప్రామాణికుడై ఉన్నాడు. అతడు గురు పరంపరలో నున్నవాడు అగుటయే అందులకు కారణం. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు కనుకనే వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు పవిత్రుడై శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా గాంచగలిగను మరియు వినగలిగను. అనగా శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయగలిగిన వాడే అగుహ్యతమ జ్ఞానమును అవగతం చేసుకొనగలడు. శ్రీకృష్ణుని నుండి వచ్చుచున్న ప్రామాణిక గురు పరంపరలో లేనివాడు శ్రీకృష్ణుని నుండి శ్రవణం చేయజాలడు. కనుక అతని జ్ఞానం సదా గీతావగాహనమునకు సంబంధించినంత వరకైనను సంపూర్ణమై ఉండును. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము మొదలగు సర్వయోగ పద్ధతులు భగవద్గీత యందు వివరింపబడినవి. అట్టి యోగ పద్ధతులన్నింటినీ శ్రీకృష్ణుడే ప్రభువు. శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయగలిగే భాగ్యము అర్జునునకు లభించినట్లే వ్యాసదేవుని కరుణచే సంజయుడు సైతం శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయగలిగను. వాస్తవమునకు శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయుట మరియు వ్యాసుని వంటి గురువు ద్వారా శ్రవణం చేయుట యందు ఏమాత్రము భేదము లేదు. ఆధ్యాత్మిక గురువు వ్యాసదేవుని ప్రతినిధి వంటివాడు కనుకనే వేద పద్ధతిని అనుసరించి గురువు గారి జన్మదిన సందర్భమున శిష్యులైన వారు వ్యాస పూజ అనేడి ఉత్సవమును నిర్వహించుచుందురు. 76వ శ్లోకం. రాజన్ సంస్మృత్య సంవాద మిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యమి చ ముహుర్ముహుః. ఓ రాజా, శ్రీకృష్ణార్జునుల నడమ జరిగిన అద్భుతమును పవిత్రమును అగు సంవాదమును స్మరించిన కొలది ప్రతి క్షణము పులకించుచు ఆనందమునందుచున్నాను. భావం: భగవద్గీత యొక్క అవగాహనము అతి దివ్యమైనట్టిది. శ్రీకృష్ణార్జున సంవాద విషయములను అవగతం చేసుకొనగలిగిన వాడు మహాత్ముడై ఆ సంవాద విషయములను మరువకుండును. ఇది ఆధ్యాత్మిక జీవనపు దివ్యస్థితి. అనగా భగవద్గీతను ప్రామాణికుడైన శ్రీకృష్ణుడు వాని నుండి శ్రవణము చేయువాడు పూర్ణ కృష్ణభక్తి భావనను పొందగలడు. అట్టి కృష్ణభక్తి రసభావన ఫలితమేమనగా మనుజుడు నిరంతరము వికాసము నొందుచు
ఏదియో కొంత సమయము గాక ప్రతి క్షణమును జీవితమును ఆనందము అనుభవించును. 77వ శ్లోకం. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేహో విస్మయో మే మహాన్ రాజన్ హృష్యమీ చ పునః పునః. ఓ రాజా, అద్భుతమైన శ్రీకృష్ణ భగవానుని రూపమును స్మరించిన కొలది నేను అత్యంత విస్మయము నందుచు మరలా మరలా ఆనందమును అనుభవించుచున్నాను. భావం. వ్యాసుని అనుగ్రహముచే సంజయుడు సైతము అర్జునునకు చూపబడిన శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపము గాంచగలిగినట్లు ఇచ్చట గుహచరించుచున్నది. అట్టి విశ్వరూపమును శ్రీకృష్ణుడు పూర్వమెన్నడను చూపలేదని తెలుపబడినది. అది ఒక్క అర్జునునకే చూపబడినను ఆ సమయమున కొందరు మహాభక్తులు సైతం ఆ రూపమును గాంచగలిగిరి. అట్టి వారిలో వ్యాస మహర్షి ఒకరు. శ్రీకృష్ణుని పరమభక్తులలో ఒకడైన అతడు శక్తిపూర్ణ అవతారముగా పరిగణింపబడినవాడు. వ్యాసదేవుడు దానిని తన శిష్యుడైన సంజయునకు దర్శింపజేసెను. అర్జునునకు చూపబడిన అద్భుత రూపమును తలచుచు సంజయుడు మరలా మరలా ఆనందమును అనుభవించును. 78వ శ్లోకం. ఇంతటితో 18 అధ్యాయాలు పూర్తి అగుచున్నవి. ఈ 78వ శ్లోకంతో 18వ అధ్యాయం సమాప్తం. ఈ శ్లోకము 78వ శ్లోకంతో భగవద్గీత 18 అధ్యాయాలు సమాప్తము. 78వ శ్లోకం. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ రిజ్వయో బుతిర్ధ్రువ నీతిర్మమ. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇది నా అభిప్రాయము. భగవద్గీత భావము. భగవద్గీత ధృతరాష్ట్రుని విచారణతో ఆరంభమైనది. భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధులచే సహాయమును పొందుచున్న తన కుమారుల విజయము పట్ల అతడు మిగుల ఆశను కలిగియుండెను. విజయము తన పక్షమునకే సిద్ధించునని అతడు భావించుచుండెను. కానీ యుద్ధరంగమున జరిగిన సన్నివేశమును వివరించిన పిమ్మట సంజయుడు ధృతరాష్ట్రునితో, నీవు విజయమును గూర్చి ఆలోచించినను నా అభిప్రాయము ప్రకారం శ్రీకృష్ణార్జునుల ఎచ్చట నుందురో అచ్చటనే సర్వశుభము కలుగగలదు అని పలికెను. అనగా ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపరాదని అతడు ప్రత్యక్షముగా నిర్ధారించినాడు. శ్రీకృష్ణుడు నిలిచియున్నందున అర్జునుని పక్షమునకే విజయము సిద్ధించుననుట నిశ్చయమైన విషయము. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని చోదకుడు అగుట ఆ భగవానుని మరొక విభూతి అయి ఉన్నది. శ్రీకృష్ణునకు గల పలు విభూతులలో వైరాగ్యం ఒకటి. శ్రీకృష్ణుడు వైరాగ్యమునకు సైతం ప్రభు అయినందున అట్టి వైరాగ్యమును పలు సందర్భములలో ప్రదర్శించెను. వాస్తవమునకు రణము దుర్యోధనుడు మరియు ధర్మరాజు నడుమ సంభవించి యుండెను. అర్జునుడు కేవలము తన అగ్రజుడైన ధర్మరాజు తరపున పోరుటకు సిద్ధపడెను. ఆ విధముగా శ్రీకృష్ణార్జునులిరువురును ధర్మరాజు పక్షమున ఉండుటచే అతని విజయము తథ్యమై ఉండెను. ప్రపంచమునెవరు పాలింపవలెనో నిర్ణయించుటకు ఆ యుద్ధము ఏర్పాటు చేయబడెను. అట్టి రాజ్యాధికారము యుధిష్ఠిరునకే సంప్రాప్తించునని సంజయుడు భవిష్యద్వాణిని పలికినాడు. అంతేగాక యుద్ధ విజయానంతరము ధర్మరాజు మరింతగా
సుఖ సంపదలతో వర్ధిల్లుననియు ఇచ్చట భవిష్యత్తు నిర్ణయింపబడినది. ధర్మరాజు ధర్మాత్ముడు మరియు పవిత్రుడేగాక గొప్ప నీతిమంతుడగుటయే అందులకు కారణం. అతడు జీవితమున ఎన్నడూను అసత్యమును పలికియుండలేదు. భగవద్గీతను రణరంగమున ఇరువురు స్నేహితుల నడుమ జరిగిన సంభాషణగా భావించు మూడులు పెక్కుమంది గలరు. కానీ స్నేహితుల నడుమ జరిగేడి సాధారణ సంభాషణలు ఎన్నడూను శాస్త్రము కాజాలదు. మరికొందరు అధర్మ కార్యమైన యుద్ధమునకు శ్రీకృష్ణుడు అర్జునుని పురుగొల్పెనని తమ అభ్యంతరమును తెలుపుదురు. కానీ వాస్తవమునకు భగవద్గీత దివ్య ధర్మోపదేశమనేది నిజస్థితి ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. దివ్య ధర్మోపదేశము గీతయందలి 9వ అధ్యాయపు 34వ శ్లోకమున మన్మ నాభవ మద్భక్త అని తెలుపబడినది. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునికి భక్తులు కావలసి ఉన్నది. సర్వధర్మముల సారము శ్రీకృష్ణుని శరణు పొందుటయే. సర్వధర్మాన్ పరిత్యాజ్య మమేకం శరణం వ్రజ. కనుక భగవద్గీత నీతి మరియు ధర్మముల దివ్య విధానములతో నిండియున్నది. ఇతర మార్గములు సైతము పవిత్రీకరణ మొనర్చునవే పవిత్రీకరణ మొనర్చునవేవైనను మరియు అంత్యమున ఈ మార్గమునకే మనుజుని గొనివచ్చునైనను భగవద్గీత యందలి చివరి ఉపదేశమే నీతి మరియు ధర్మ విషయమున చరమోపదేశం. అది శ్రీకృష్ణ భగవానుని శరణాగతి. అట్టి శరణాగతియే అష్టదశాధ్యాయపు తుది నిర్ణయమై ఉన్నది. ఆత్మానుభూతిని బడయుటకు తాత్విక చింతనము మరియు ధ్యానమనునవి ఒక మార్గమైనను శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరణమునందుట అత్యున్నత పూర్ణత్వమని భగవద్గీత ద్వారా మనము అవగతం చేసుకొనవచ్చును. గీతోపదేశముల సారాంశమిదియే. వర్ణాశ్రమ ధర్మములు మరియు ఇతర ధర్మ విధానములు ననుసరించియున్న నియమ పాలనా మార్గము గుహ్య జ్ఞానమై ఉన్నది. ధర్మమునందలి కర్మ కలాపములు గుహ్యములే అయినను ధ్యానము మరియు జ్ఞాన సముపార్జనలు గుహ్యతరములై ఉన్నవి. ఇక సంపూర్ణ భక్తి భావనలో శ్రీకృష్ణుని శరణుజొచ్చి భక్తియుత సేవలో నిలువు మనుటయే గుహ్యతమైన ఉపదేశమై ఉన్నది. అది అష్టదశాధ్యాయపు సారాంశము. దేవదేవుడైన శ్రీకృష్ణుడే నిజమైన సత్యమనుట భగవద్గీత యొక్క ముఖ్య లక్షణము. పరతత్వము నిరాకార బ్రహ్మముగా, పరమాత్మగా, చివరకు దేవదేవుడైన శ్రీకృష్ణుడుగా 3 దశలలో అనుభూతమగును. పరతత్వపు సంపూర్ణ జ్ఞానమనగా శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానమని భావము. కనుక శ్రీకృష్ణుని అవగతం చేసుకునినచో ఇతర జ్ఞానములన్నీను అట్టి అవగాహనపు అంశమాత్రములగును. శ్రీకృష్ణ భగవానుడు సదా తన శాశ్వత అంతరంగ శక్తియందు నిలిచియున్న కారణముగా సదా దివ్యుడైయుండును. అతని శక్తి నుండి సృష్టించబడిన జీవులు 2 తరగతులుగా విభజింపబడి నిత్య సిద్ధులు మరియు నిత్యబద్ధులుగా తెలియబడుచున్నారు. అసంఖ్యాకములుగానున్న అట్టి జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే. భౌతిక శక్తి 24 భాగములుగా వ్యక్తము చేయబడినది. భౌతిక జగము కాలముచే ప్రభావితము కాబడి అట్టి భౌతిక శక్తిచే సృష్టి నొందుచు నశించుచుండును. ఈ విధముగా భౌతిక జగము మరలా దర్శితమై అదృశ్యమగుచుండును. దేవదేవుడైన శ్రీకృష్ణుడు భౌతిక ప్రకృతి, జీవులు, నిత్యమైన కాలము, కర్మలనేడి 5 ముఖ్య విషయములు భగవద్గీత యందు చర్చించబడినవి. ప్రతిదియు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని పైననే ఆధారపడి ఉన్నది. పరతత్వము యొక్క నిరాకార బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి మరియే
ఇతర భావమైనను దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన ఎందే ఇమిడియున్నవి. దేవదేవుడు, జీవుడు, ప్రకృతి, కాలమనేటి అంశములు బాహ్యమునకు భిన్నములుగా తోచినను ఏదియును పరమపురుషునికి భిన్నముగా లేదు. అయినను ఆ పరమపురుషుడు సదా అన్నింటి నుండియు భిన్నుడై ఉన్నాడు. ఇదియే శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిన అచింత్య భేదతత్వము అనబడును. ఇట్టి తత్వమునందే పరతత్వపు పూర్ణాజ్ఞానము ఇమిడియున్నది. జీవుడు తన మూల స్థితిలో ఆత్మస్వరూపుడే. అతడు పరమాత్ముని అను అంశ వంటి వాడు. అనగా శ్రీకృష్ణుని సూర్యునితోనూ జీవులను సూర్యరశ్మితోనూ పోల్చవచ్చును. జీవులు శ్రీకృష్ణుని తటస్థ శక్తి అయినందున కొన్ని మార్లు వారు భౌతిక శక్తితోడను మరికొన్ని మార్లు ఆధ్యాత్మిక శక్తితోడను సంపర్కమును పొందేడి స్వభావమును కలిగియుందురు. అనగా జీవుడు శ్రీకృష్ణ భగవానుని రెండు శక్తుల నడుమ స్థితిని కలిగియుండి ఉన్నత శక్తికి చెందినవాడగుటచే అతి సూక్ష్మ స్వతంత్రతను కలిగియుండును. అట్టి స్వాతంత్ర్యమును సద్వినియోగపరుచుకొనుట ద్వారా అతడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష నిర్దేశమునకు రాగలడు. ఆ విధముగా అతడు హ్లాదీని శక్తియందు తన సహజ స్థితిని పొందగలడు. శ్రీమద్భగవద్గీత యందలి ఉపసంహారము సన్యాసము యొక్క పూర్ణత్వము అను అష్టదశాధ్యాయమునకు వేదాంతాభ్యాసం సమాప్తం. 18వ అధ్యాయం ఇంతటితో సమాప్తం. ఈ భగవద్గీత 18 అధ్యాయాలు ఇంతటితో సమాప్తం. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే చెప్పినటువంటిది. ఈ మంత్రమును ఎవరైతే ఎప్పుడు పఠిస్తారో వారు శ్రీకృష్ణుని చేరగలరని శ్రీకృష్ణ భగవానుడే తెలిపియుండెను భగవద్గీత యందలి. జై శ్రీకృష్ణ.